మొడేరాలోని సూర్య దేవాలయం తాలూకు అసాధారణమైన ఖగోళపరమైన ఖచ్చితత్వం భారతీయ గణిత శాస్త్ర స్వర్ణయుగంలో నిర్మించిన కట్టడం ఇది. ఆలోచనలు ఉద్భవించి అవి ప్రపంచమంతా ప్రయాణించి ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం మీద ప్రపంచ అవగాహనని మార్చుతున్న కాలం. మొడేరాలోని ఆర్కిటెక్చర్లో ప్రతిఫలిస్తున్నది ఈ విధమైన విషయమే. మొధేరా వసంతకాల విషువత్తు ఆరంభం. భూమి సూర్యుని వైపు కానీ సూర్యుడికి దూరంగా కానీ ఉండదు. పగలు రాత్రి వ్యవధి సమానంగా ఉంటుంది. గుజరాత్లోని మొఢేరా గ్రామంలో అద్భుతమైన వేడుకల పరంపర మొదలవుతుంది. తొలి కాంతి కిరణాలు వచ్చి సూర్య దేవాలయ ప్రవేశ మండపంతో ఖచ్చితమైన రీతిలో కలుస్తాయి. కాంతి మండపం నుంచి ప్రయాణిస్తూ గర్భగృహం లేదా గర్భగుడి అని పిలువబడే రెండవ గదిలోకి ప్రవేశిస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఉదయిస్తున్న సూర్యుడి నుంచి ఒక కాంతి పుంజం ఈ ఆలయ ప్రధాన దేవత అయిన సూర్యదేవుడి విగ్రహం మీద నేరుగా పడింది. ప్రాచీన ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్ర, ఖగోళ శాస్త్ర, జ్యోతిష్ శాస్త్ర భావనల్లో పరస్పర మార్పిడి, అభివృద్ధి సంభవించింది. వాటిలో కొన్ని అత్యంత గణనీయమైన సిద్ధాంతాలు భారతదేశంలో ఆవిర్భవించాయి. అహ్మదాబాద్కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని మొఢేరా కర్కటక రేఖ మీద దాదాపు ఖచ్చితంగా ఉంది. ఏడాదిలో నిర్దిష్టమైన రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా పడడం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం. ఇక్కడ పశుపతి నదీ తీరంలో రాజా భీమదేవ సోలంకి సూర్య దేవాలయాన్ని బహుశా 1027లో నిర్మించాడు. అతని వంశీయులు తమని సూర్యవంశీయులుగా, సూర్యుడి వారసులుగా పిలుచుకుంటారు. ఈరోజు ఈ సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఐక్యరాజ్య సమితి చేర్చింది. ఆలయాన్ని శాండ్ స్టోన్తో నిర్మించారు. దాన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చారు. మృదువైన రాయి ప్రతి ఉపరితలాన్ని అలంకరించే శిల్పాల మీద మిరిమిట్లు గొలిపే శ్రేణిలో గొప్ప వివరాల్ని చెక్కడానికి శిల్పులకు వీలు కలిగింది. వాటిలో దేవతలు, హిందూ పురాణాల నుంచి దృశ్యాలు, ఆ కాలంలోని జీవిత చిత్రాలు, శృంగార కళ లాంటివి చోటు చేసుకున్నాయి. తూర్పు అభిముఖంగా ఉండే కాంప్లెక్స్ ఒక సమరేఖలో 3 భాగాలుగా విభజితమై ఉంటుంది. తూర్పు వైపు చివరిలో ఒక లోతైన బావి, సూర్యకుండం ఉంది. తర్వాత సభా మండపం, సమావేశ లేదా నృత్య మందిరం. చివరగా గర్భగృహం, పవిత్రమైన గర్భగుడి. అందులో సూర్యదేవుని ప్రతిమ కొలువు తీరి ఉంది. కాల ప్రమాణాలన్నీ ఆలయ వాస్తుశిల్పంలో చోటు చేసుకున్నాయని స్కాలర్స్ విశ్వసిస్తున్నారు. సూర్య దేవాలయంలోని సభా మండపానికి ఉన్న 52 స్తంభాలు ఏడాదిలో 52 వారాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. 12 సూర్య శిల్పాలు ఏడాదిలో 12 నెలలకి ప్రతీక. సూర్యుడి రథాన్ని నడిపే సప్తాశ్వాలు బహుశా వారంలోని 7 రోజుల్ని ప్రతిబింబిస్తాయి. అలాగే గర్భగృహంలోని 24 స్తంభాలు రోజులోని గంటలకి చిహ్నాలు. సూర్యకుండంలో 108 చిన్న ఆలయాలు తమదైన మార్మికతని కలిగి ఉన్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం వేదిక్ కాస్మాలజీలో 108 ఒక ముఖ్యమైన సంఖ్య. మొడేరా సూర్య దేవాలయం కళ విజ్ఞాన శాస్త్ర అద్భుతాలను మించినది. ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో ప్రాచీన భారతీయ ఆలోచనలు పోషించిన ఘనమైన పాత్రని ఇది గుర్తు చేస్తోంది.